ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఈ మాసం 31 దినాలు అనుదినము ఎపిసోడ్ సహకారి కావాలి. దయచేసి ప్రార్థించండి. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాము. మీ చేతులకు మమ్ములను సమర్పిస్తున్నాము. ప్రభు, మీ కృపా సహాయము మాకివ్వండి. వాక్యము మీది, ప్రజలు మీ ప్రజలు, మీరు మాట్లాడండి. వాక్యములోని సత్యమును మా హృదయమున చేర్చుకొని పాటించుటకు శక్తినివ్వండి, గ్రహించుటకు జ్ఞానాన్నివ్వండి. నజరేయుడు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 47వ వచనము గత రాత్రి ధ్యానించాము. 48, 49, 50 వచనాలు ఇవాళ మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ లేఖనాలు మానవ జీవితం గూర్చి వివరిస్తున్నాయి. మానవుడు భూమి మీద 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు జీవిస్తాడు. దేవుడు మానవుణ్ణి భూమి మీద పుట్టిస్తున్నాడు. ఈ మానవుడు భూమి మీద నుండి వెడలిపోయిన తరువాత తనతో శాశ్వతంగా ఉండాలి అనే ప్రణాళిక ఆ దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే మనలను భూమి మీద తల్లి గర్భాన్న పుట్టిస్తున్నాడు. తల్లిదండ్రులకు జన్మించిన మనం బాల్యం, అలాగే యవ్వనము, నడి వయస్సు, వృద్ధాప్యం, వివిధ దశలు దాటి మరణానికి సమీపిస్తాం. కొందరు బాల్యంలో మరణిస్తారు, కొందరు యవ్వనంలో మరణిస్తారు, కొందరు నడి వయసులో మరణిస్తారు, కొందరు పూర్ణ ఆయుష్తో మరణిస్తారు. ఒక ప్రాథమిక సత్యం ఏమిటంటే, డెత్ ఈజ్ అన్అవాయిడబుల్, ఇన్ఎవిటబుల్. మరణము తథ్యము, మరణము తథ్యము. భూమి మీద మనుషులు అనేక మతాలు అవలంబిస్తున్నారు. వారికి ఇష్టమైన మతం వారు అవలంబిస్తారు. దానిలో వాటన్నింటిలో కూడా మరణాన్ని గుర్చినటువంటి ఖచ్చితమైనటువంటి గ్రహింపు ఉంది. మరణం తర్వాత మనము ఏ విధంగా ఉండబోతున్నాము? బైబిల్ గ్రంథం చెబుతోంది, దేవుడు నీకు అనుగ్రహించిన జీవితాన్ని గుర్చి అనుగ్రహించిన దేవునికి జీవితాన్ని అనుభవించిన గడిపిన నీవు లెక్క అప్పచెప్పాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో నీవు దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అని రాశాడు. నీవు ఏ దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి సమస్తమును మరుగుగా ఉండక తేటగా కనబడుచున్నది అని రాశాడు. అర్థమవుతుందా? కనుక ప్రతి ఒక్కరము కూడా దేవునికి మన జీవితాన్ని గురించి లెక్క చెప్పాలి. కానీ ఈ భావన చాలా కొద్ది మందిలో ఉంటుంది. ప్రముఖంగా క్రైస్తవులు ఈ భావన ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే మనకు గ్రంథం దీన్ని వివరిస్తుంది.
గత దినం మనం ధ్యానించాం, మనుషులను గురించి అభ్యంతరపడకూడదని, సంఘములో చిన్నవారిని సైతం తృణీకరించక అభ్యంతరపడక చేర్చుకోవాలని, నీ చేయి, నీ కాలు, నీ కన్ను అభ్యంతరకరంగా ఉంటే అవి తొలగించాను. యువర్ బెస్ట్ యాక్షన్, యువర్ బెస్ట్ వాక్ అండ్ యువర్ బెస్ట్ సైట్. నష్టమైనా సరే పర్వాలేదు, పరలోకం వెళ్ళటమే ధ్యేయంగా కలిగి ఉండాలి అని మనం చూసాం కదా. మనము మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోకపోతే, మనము మన పాపమునకు పరిహారము పొందకపోతే, మనము భూమి మీద పాపక్షమాపణ ప్రభువు నామమున పొందకపోతే మరణానంతరము మన బ్రతుకు ఏమిటి? తీర్పు అనంతరము అగ్నిగుండమున వేయబడతాము. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం 31వ వచనంలో దేవుడు ధర్మశాస్త్ర కాలాన్ని గురించి మాట్లాడుతూ అజ్ఞాన కాలము అన్నాడు. ధర్మశాస్త్రము సంపూర్ణమైన సిద్ధిని కలుగజేయలేకపోయింది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు సంపూర్ణ సిద్ధిని పరిశుద్ధాత్మల ద్వారా పొందుతున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రత్యక్షతలోనికి రాక మునుపున్న కాలం అజ్ఞాన కాలం దేవుడు ఉపేక్షించాడు, చూచి చూడనట్టున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం పొంది తాను ప్రజల కొరకు తన ప్రాణం ఇచ్చి తన యొద్దకు వచ్చిన వారిని క్షమించి నిత్యజీవాన్ని ఇచ్చిన తరువాత కూడా ఆ నిత్యజీవాన్ని పొందమనే ఆహ్వానాన్ని అందుకొని సులువుగా ఆ మార్గాన్ని ఎంచి నిర్లక్ష్యంగా జీవించిన వారు వారి జీవితాల్లో తీర్పున భయంకరమైన అగ్నిగుండాన్ని పొందుతారు. దాన్నే ఇక్కడ రాస్తున్నాడు. అగ్నిగుండమున ఒక మనుషుడు ప్రవేశిస్తే ప్రమాదము ఏమిటి అనగా పురుగు ఆరదు, పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వారి పురుగు చావదు. వేర్ దేర్ వర్మ్ డస్ నాట్ డై అండ్ ద ఫైర్ ఈజ్ నాట్ క్వెంచ్డ్. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదు, అగ్ని ఆరదు. మనమందరం కూడా మన మరణ సమయంలో, శారీరక మరణ సమయంలో భౌతిక జీవితాన్ని ముగించినప్పుడు కొన్ని మతాల వారు ఆచారం ప్రకారం దహనం చేస్తారు, కొన్ని మతాచారాల ప్రకారం ఖననం చేస్తారు. నీవు దహనం చేయబడినా, నీవు ఖననము చేయబడినా తీర్పు దినము ఎదుర్కొనుటకు తిరిగి శరీరముతో నీవు ప్రత్యక్షం కావాలి, నీవు ప్రత్యక్షం కావాలి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2 పునరుద్ధానాలను జ్ఞాపకం చేస్తుంది. జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానము. ప్రకటన గ్రంథం చాలా తేటగా 20వ అధ్యాయం 5వ వచనం 2 పునరుద్ధానాలు జ్ఞాపకం చేస్తుంది. మొదటి పునరుద్ధానము, చివరి పునరుద్ధానం. కనుక మొదటి పునరుద్ధానము పౌలు గారు చెప్పాడు, మొదటి పునరుద్ధానములో పాలుభాగస్తులైన వారు ధన్యులు, అట్టి వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. మొదటి పునరుద్ధానములో పాలుభాగస్తులయ్యేవారు యేసుక్రీస్తును విశ్వసించిన వారు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు మొదట లేస్తారు, మరణాన్ని జయించి తిరిగి లేస్తారు. అది ఆయన రాకడలో ఆకాశ మధ్యమానికి వస్తున్నప్పుడు విశ్వాసులైన వారు మృతులైన వారికి సంభవించే గొప్ప అనుభవము. ఈ మృతులలో నుండి తిరిగి లేచే వ్యక్తి ఎట్టి శరీరముతో తిరిగి వెనకకు వస్తాడు. మనం చనిపోతున్నప్పుడు రోగగ్రస్తమైన బలహీనమైన శరీరం కలిగి ఉంటాము. దహనం చేసినప్పుడు తగలబడిపోతుంది, బూడిదైపోతుంది. అయితే
పునరుద్ధానంలో ఎట్లా వస్తాము దానిని గురించి కొరింథీయులకు పౌలు గారు వ్రాసినప్పుడు చాలా స్పష్టంగా వ్రాశాడు. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది, క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది అన్నాడు. క్షయమైనది అంటే పెరిషింగ్, పాడైపోయేది, డీకంపోజ్ అయ్యేది. కానీ అక్షయమైనదిగా లేపబడుతుంది అన్నాడు. అంటే పునరుద్ధానంలో, నీతిమంతుని పునరుద్ధానంలో లేచిన వారు ధన్యులు. 1000 ఏండ్ల పరిపాలన క్రీస్తు భూమి మీద ముగించిన తరువాత తీర్పు కొరకు ఆయన సిద్ధం చేస్తున్నప్పుడు తిరిగి లేచేవారు వారి జీవితాలు కండెమ్డ్ లైఫ్, వారు నశించిన వారై అగ్నిగుండానికి పోతారు. కనుక అక్కడ వారికి ఏ శరీరం ఇవ్వబడుతుంటే అక్షయమైన శరీరం, ఒక స్పెషల్ బాడీ ఇవ్వబడుతుంది. అది నాన్ పెరిషింగ్, పాడైపోయేది కాదు, కాలుతూనే ఉంటుంది. మంట ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావని చావదు. మనం మంటల్లో పడితే 10 నిమిషాల లోపలే చనిపోతాం, 5 నిమిషాలు చనిపోతాం. అది తరతరములు ఉంటుంది. వారి బాధ సంబంధితమైన పొగ యుగ యుగములు లేస్తుంది అంటాడు. అంటే అర్థం ఏమిటి? తరతరములు అగ్నితో మండుతున్న గుండములో ప్రత్యేకమైనటువంటి దేహముతో మృతి నొందిన వారు సైతము తిరిగి లేపబడిన వారుగా ప్రభువును అంగీకరించిన వారందరూ ఆ అగ్నిగుండములో పాలు పొందుతారు. ఇది 2వ మరణము అన్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 8వ వచనం నుండి క్రిందకు అగ్నిగుండములో పాలు పొందే వారి యొక్క జాబితా ఇచ్చాడు. ఆ జాబితా ఈనాడు ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవలసినటువంటి జాబితా. ఇందులో నేనున్నానా? ఎటువంటి వాడుగా నేను జీవిస్తున్నాను అనేది మనం ఆలోచన చేయాలి. చూడండి, ఆ జాబితాలో మనకు కనిపించేటువంటిది ఏమిటి అనగా, మృతులలో ఉన్నటువంటి వారు, 2వ మరణమునకు వెళ్ళేటువంటి వారు, గ్రంథాలు విప్పబడినటు సమయంలో కనపడేటువంటి వ్యక్తులను గురించి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో మనకు కనిపిస్తుంది. మృతులందరూ తిరిగి లేపబడిన వారుగా సింహాసనం ఎదుట నిలబడ్డారు. జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడిను. గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తమ మృతులను అప్పగించెను, మరణము పాతాళము వాటిలో మృతులను అప్పగించెను. ప్రతివాడును తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములు పడవేయబడిను. ఈ అగ్నిగుండము 2వ మరణము. జీవగ్రంథమందు పేరు లేనివాడు అగ్నిగుండములో పడవేయబడెను. గుర్తించండి, జీవగ్రంథములో పేరు లేనివాడు. ప్రభువును అంగీకరించిన వారి పేర్లు ఉంచబడతాయి జీవగ్రంథంలో, అంగీకరించని వారి పేర్లు తుడిచిపెట్టబడతాయి. జీవగ్రంథాన్ని గురించి భక్తులు ఏం చెబుతున్నారంటే, జన్మించిన ప్రతివాని పేరు జీవగ్రంథంలో వ్రాయబడి వాడు మరణించినప్పుడు క్రీస్తును అంగీకరించిన వారి పేర్లు కొనసాగించబడతాయి. చనిపోయినప్పుడు క్రీస్తును అంగీకరించిన వారి పేర్లు తొలగించబడతాయి. కనుక జీవగ్రంథంలో పేర్లు కనబడితే వారు అగ్నిగుండం తప్పించుకుంటారు. కావున యేసుక్రీస్తును అంగీకరించని వారు అగ్నిగుండములో పాలు పొందుతారు తీర్పు దినం అనంతరం అనేది చెప్పటానికే ఈ యొక్క వాక్యం మనకు సహాయం చేస్తుంది. 49వ వచనం, ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల
దేని వలన మీరు దానికి సారము కలుగజేస్తారు? మీలో మీరు ఉప్పు సారము గలవారయుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి అని చెప్పాను. ఉప్పు సారము అన్నప్పుడు ఎసెన్స్. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అన్నాడు ప్రభు. ఉప్పు యొక్క సారము నశిస్తే దేని వలన సారం పొందుతుంది? అది బయట పారవేయబడటానికే కానీ దేనికి కాదు కదా. కనుక మీరు ఒకరితో ఒకరు సమాధానముగా ఉండండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 42వ వచనంలో అభ్యంతరములు పడువాడెవడు అని హెచ్చరిక చేశాడు. నిన్నటి దినం ధ్యానించాం. సమాధానము చివరి వచనం 50వ వచనం సమాధానము గురించి మాట్లాడుతుంది. క్రైస్తవుడు సమాధానము వెదికి వెంటాడాలి. లెట్ హిమ్ లాస్ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ ద సేక్ ఆఫ్ గెట్టింగ్ పీస్ విత్ పీపుల్ అండ్ ద పీస్ విత్ గాడ్. హీ కెన్ లూజ్ ఎనీ అమౌంట్ ఆఫ్ లాస్, నో ప్రాబ్లం. ఎంత నష్టమైనా సరే జీవితంలో తప్పు లేదు. సమాధానం పోకుండా బ్రతకాలి, సమాధానం కోల్పోకూడదు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు. బైబిల్ గ్రంథం చాలా ప్రత్యేకమైనటువంటి బోధ చేస్తోంది. లోకములో ఎవరు ఏ విధంగా ఏ సిద్ధాంతాన్ని అనుసరించినా బైబిల్ చెబుతుంది నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అంటూ. ప్రేమింపని వాడు దేవుని సంబంధి కాదని తేల్చి చెప్పింది. కనబడుతున్న మానవుణ్ణి ప్రేమించిన వాడు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? అది సింపుల్ జోక్. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని అంటూ మనుషులను మనం ద్వేషిస్తుంటే, తిరస్కరిస్తుంటే హౌ కెన్ యూ సే? ఎట్లా చెప్పగలుగుతావు నువ్వు దేవుని భక్తుడు అని? కనుక మనుషులను ప్రేమించాలి. ప్రేమించకపోతే మనం మనుషులమే కాదు, దేవుని పిల్లలం అంతకంటే కాదు. మరొక మాట మీకు నేను జ్ఞాపకం చేయాలి. ప్రభువు చాలా తేటగా చెప్పిన మాట, మీరు మీ సహోదరులతో మీకు ఏ విధమైనటువంటి అసమాధానం ఉన్నా, మీ సహోదరునికి మీపై అసమాధానం ఉన్నా, నీవు అర్పణ అర్పించేటప్పుడు దాన్ని వదిలిపెట్టి సమాధానం పొంది వచ్చి రమ్మన్నాడు. కారణం ఏంటంటే ప్రార్థనలో కూడా నేర్పించారు. పరలోకపు ప్రార్థనలో, తండ్రి మేము మా పట్ల రుణములున్న వారిని మేము క్షమించున్నట్లు మా రుణాలు క్షమించండి. ఇంకొక వర్షంలో, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్నట్లు మా అపరాధములను క్షమించండి. మనమే ఒప్పుకుంటున్నాం. ఇట్స్ అ కండిషనల్. మనమే ఒప్పుకుంటున్నాం. ప్రభు నేర్పిస్తున్నారు ఏమనంటే, మీరు మీ ఎడల అపరాధము చేసిన వారిని క్షమించినట్లయితేనే మీ అపరాధాలు క్షమించబడతాయి. మొదట నీ అపరాధము క్షమించబడాలంటే నీవు నీ పట్ల అపరాధం చేసిన వారిని క్షమించి ఉండాలి. కనుక నీవు ఇతరులను క్షమిస్తే నువ్వు క్షమించబడతావు, క్షమించకపోతే క్షమించబడవు. ఇట్స్ హార్డ్, చాలా కష్టం కదా, అయినా సరే తప్పదు. క్రైస్తవుని జీవితం ప్రేమమయం, అగాపే ప్రేమతో నింపబడాలి. పరిశుద్ధాత్ముడు ప్రేమను కృమ్మరిస్తున్నాడు విశ్వాసి అంతరంగంలో, కానీ అది కనబట్టంలా. కారణం ఏమిటి అంటే ఎన్నో రంధ్రాలు, జీవితమంతా రంధ్రాలే. మెనీ లీక్స్ ఇన్ యువర్ లైఫ్. కనుక మనం వాక్యానికి దూరంగానే బ్రతుకుతున్నాం. ఒక్కసారి అర్థం చేసుకుందాం. మనము ఇతరులను క్షమించకపోతే మనకు అర్హత ఎక్కడిది? ప్రభు నన్ను క్షమించు అంటానికి. క్షమాపణ ఇవ్వకపోతే సమాధానం రాదు.
క్షమాపణ నీవు పొందకపోతే నీకు సమాధానం రాదు. ఇది చాలా చిన్న విషయం, వెరీ సింపుల్, కామన్ సెన్స్, చాలా కామన్ సెన్స్ పాయింట్, చాలా చిన్నది. నువ్వు తగువ ఉంచుకుంటే నీకు సమాధానం ఎక్కడ? కనుక మనందరం మనుషులమే, మనందరం తప్పులు చేస్తున్నాం, మనందరం పాపం చేస్తున్నాం. కానీ పాపులను చూచినప్పుడు, తప్పు చేస్తున్నవాడు చూచినప్పుడు మనం వాడిని వెంటనే ఖండించి వాడిని కండెమ్ చేసేస్తున్నాం, పక్కకు బొమ్మంటున్నాం. వారితో ఉండటానికి కానీ మాట్లాడటానికి కానీ ఇష్టపడని వారు ఉంటున్నాం. పాపిని ద్వేషిస్తున్నాం, పాపాన్ని ప్రేమిస్తున్నాం. అందుకే ప్రభువు తీర్పును గురించి చాలా చోట్ల హెచ్చరిక చేశాడు. రోమపత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్నారు, ఓ తీర్పు తీర్చువో మానవుడా, నీవు నిరత్తరుడవు, నువ్వేం చేసే వీల్లేదు నువ్వు. ఎందుకంటే తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కదా. ఎస్, తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కదా. కనుక దానివల్ల ప్రయోజనం ఏమిటి? నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు. ఇఫ్ యు ఆర్ కండెమింగ్ అదర్స్, దట్ మీన్స్ యు ఆర్ కండెమింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు నశింపజేసుకుంటున్నావు. నువ్వు ఇతరులకు తీర్పు తీర్చి నాశనం అవ్వాలనుకున్నప్పుడు నువ్వు గుర్తించకుండా ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఏమిటంటే నీవు నీకే తీర్పు తీర్చుకొని నశిస్తున్నావు. కనుక యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు యోహాను సువార్తికుడు, యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి మనుషులందరూ రక్షణ పొందుటకే పంపెను కానీ తీర్పును చేయటానికి, నాశనం చేయటానికి ఆయన ఈ లోకానికి పంపలేదు అన్నాడు. యేసుక్రీస్తును దేవుడు లోకాన్ని రక్షించటానికి పంపాడు. కాబట్టి రక్షించటం అంటే ఏంటి? మేకింగ్ పీస్ విత్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్. మేకింగ్ పీస్ విత్ గాడ్, దేవునితో సమాధాన పడటమే రక్షణానుభవము. సమాధానం ఎట్లా వస్తుంది? శత్రుత్వం సమసిపోయినప్పుడు. శత్రుత్వం ఎలా సమసిపోతుంది? ఎనిమిటీ ఎట్లా పోతుంది? యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా, పాపము నుండి విమోచించబడటం ద్వారా దేవునితో ఐక్యపరచబడతాము, దేవునితో సమాధానపరచబడతాం. అందుకే పౌలు గారు అన్నాడు, సమాధానపరచు పరిచర్యను మాకు అప్పగించాడు దేవుడు అన్నాడు. వండర్ఫుల్ వర్స్, వండర్ఫుల్ వర్స్. సమాధానపరచు పరిచర్య. ఎవరిని సమాధానపరిచేది? దేవుణ్ణి మానవుణ్ణి, మానవుణ్ణి మానవుణ్ణి. మానవునికి దేవునికి మధ్య సమాధానము, మానవునికి మానవునికి మధ్య సమాధానము, మానవునికి మానవునికి మధ్య సమాధానము అత్యవసరము. దేవునికి మానవునికి మధ్య సమాధానం నిజంగా ఉంటే ఆ వ్యక్తి మానవునికి మానవునికి మధ్య సమాధాన విషయంలో అభ్యంతరం పడడండి. ఇట్ ఈస్ ఎ సింపుల్ సైన్ ఫ్రమ్ గాడ్. ఇఫ్ యూ రిసీవ్ ద ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్, యూ విల్ ష్యూర్లీ ఫర్గివ్ అదర్స్. ఖచ్చితంగా నువ్వు క్షమాపణ పొందిన అనుభవంలో ఉండుంటే ఇతరులను తప్పక క్షమించగలుగుతావు. హ్యావ్ పీస్ విత్ గాడ్ అండ్ మెన్ ఇమ్మీడియట్లీ. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. సమాధానము కలిగి జీవించుటకు, సమాధానము వెదికి వెంటాడుటకు మాకు సహాయం చేయి. శాశ్వత శత్రుత్వం మనుషులలో ఎవ్వరికీ లేదు ప్రభు. భూమి మీద మనుషులందరం ఒక్క తల్లిదండ్రుల నుంచి వచ్చిన వాళ్ళమే. ఏ మనుషుణ్ణి తృణీకరించకుండా మాకు సహాయం చేయండి. మేము అనేకులను ఇప్పటికే తృణీకరించి ఉన్నాం ప్రభు. క్షమించండి. మారు మనసు పొందుటకు నాకు సహాయము దయచేయము, మాకు సహాయము దయచేయము. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.